ఫ్రెండ్స్, అందరికి వందనాలు. నేను మాస్టర్ రాజు. బాగున్నారండి? వెల్కమ్ టు మై వీడియోస్. ఈరోజు ఒక విషయం మీతో మాట్లాడతాను. ఎవరు మన కర్ణాకర్ సుగుణ, బైబిల్ రతన్, తర్వాత జాన్ పాల్, వీళ్ళిద్దరు కలుసుకున్నారండి హైదరాబాద్ ఆఫీస్లో. అయితే కొన్ని విషయాలు వీళ్ళు మాట్లాడుకున్నారు. వీళ్ళు మాట్లాడుకున్న డిబేట్లో కొన్ని పాయింట్లు మీకు చెప్తాను. ఒకటి, హైందత్వం ఎప్పుడు వచ్చింది? జాన్ బాబు గారు అడిగారు. హైందత్వం లక్షల సంవత్సరాల కింద ముందొచ్చి ఏం సాధించింది? ఓకే, నైస్ క్వశ్చన్. ఒక నిమిషం. 2000 సంవత్సరాల క్రితమే తోమా వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితమే క్రైస్తవం వచ్చిందని చెప్తే దాన్ని మీకు ఎక్కువ నష్టం కలిగేలాగా నేను మాట్లాడగలను. ఆ పాయింట్ నేను మాట్లాడదానా? అది మీకే నష్టం. 2000 సంవత్సరాల క్రితమే క్రైస్తవం వచ్చిందంటే ఇప్పుడు దాకా ఎంతమందిని మీరు మార్చగలిగారు? 2000 సంవత్సరాల నుంచి మొన్న వచ్చి 100 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల క్రితం వచ్చేసి ఎంతమందిని మార్చేసామంటే కొంచెం కాలం ఇట్లా ఎగరడం కొంచెం స్పేస్ ఉంటుంది. సేమ్ మీకు అప్లై చేస్తాను నేను. అదే ఏమని? హిందుత్వానికి అప్లై చేస్తాను. ఏమని? మాది పురాతనం నుంచి లక్షల సంవత్సరాల నుంచి ఉందన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళింది? ఎన్ని దేశాల్లో ఉంది? అలాంటి లక్షణాలు మాకు ఇంటికి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. అలాగే హైందవం ఎప్పుడు వచ్చింది? లక్షల సంవత్సరాల క్రితం. సో కర్ణాకర్ సుగుణ గారు, మీరు ఈ ఆన్సర్ చెప్పాలి. లక్షల సంవత్సరాల క్రితం వచ్చి మీరు ఏం సాధించారు చెప్పండి. ఎన్ని దేశాల్లో హైందవం ఉంది? లేదు కదా, కేవలం 2 దేశాల్లో ఉంది. మిగతా దేశాల్లో అక్కడక్కడ ఉంది. క్రైస్తత్వం 2 సంవత్సరాల క్రితమే వచ్చింది. యేసు ప్రభు వచ్చి ప్రపంచం అంతా సర్దుకుంది. ఏది గ్రేట్ చెప్పండి? 250 దేశాల్లో 150 దేశాల్లో క్రైస్తత్వం ఉంది. 57 దేశాల్లో ఇది ఉంది. మిగతా చిన్న చిన్నవన్నీ సర్దుకున్నారనమాట. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇంకేమన్నాడంటే హైందవంలో గీతలో ప్రలోభాలు లేవు అన్నాడు. బైబిల్లో ప్రలోభాలు. బైబిల్లో ఏం ప్రలోభాలు ఉన్నాయి? బైబిల్లో సత్యం ఉంది. బైబిల్లో సత్యం ఉంది కాబట్టి ప్రపంచం అంతా వెళ్ళింది. మరి బైబిల్లో సత్యం లేకపోతే ప్రపంచం అంతా ఎలాగెళ్తుంది? హిందుత్వాన్ని మా దేవుడు నుంచి అనేక మంది క్రైస్తవులు వస్తున్నారు. అసలు మీరు ఇక్కడ నేను చెప్తాను, ఇది ప్రాక్టికల్ నేను చెప్తాను. ప్రాక్టికల్ కాదు, నేను చెప్తా వినండి. కాదన్నా కదా, నేను చెప్తున్నా వినండి. హిందుత్వాన్ని మీరు ప్రపంచం అంతా రుద్దండి, అందరినీ మతం మార్చండి అని మా దేవుడు మాకు చెప్పలా. ఓకే, కాబట్టి మేము వాడిని ఎదుటివాడిని ప్రలోభ పెట్టి వాడిని కొట్టో తిట్టో ఇంకో రకంగానో లేక అవసరమైతే చంపేసో మతం మేము ప్రయత్నం చేయలేదు. మాకు అలాంటి లక్షణాలు లేవు అంటున్నా. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. నేను కంప్లీట్ చేయను అండి. మీరు ఎంతసేపు మాట్లాడారు? ఆగండి. ఇంకొకటి, సరే, మీరు 2000 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఎంతమందిని, మహా అయితే 10 కోట్ల మందిని, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఒక 10% మంది క్రైస్తవులు అనుకుంటే, ఓవరాల్గా 10% అనుకుంటే 10 కోట్ల మందిని మార్చగలిగారు. ఏది 2000 సంవత్సరాల నుంచి. జస్ట్ ఇస్కాన్ అనే ఒక సంస్థ రీసెంట్గా ఒక 60-70 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఇస్కాన్ అనే సంస్థ విదేశాల్లోకి వెళ్ళి ఎవరిని ప్రలోభ పెట్టదు. జస్ట్ భగవద్గీతలో ఏం ప్రలోభాలు ఉంటాయి? ఏముండవు కదా. భగవద్గీతలో ఫిలాసఫీ చెప్తాడు కృష్ణుడు. ఆ భగవద్గీతలో ఉన్న ఫిలాసఫీ పట్టుకెళ్ళి ఎన్ని కోట్ల మందిని మతం అందరూ అంగీకరించారు యేసుక్రీస్తు దేవుడిగా. ఎందుకంటే ఆయన మాటల్లో సత్యం ఉంది. ఆయన సత్య స్వరూపమైన దేవుడు అని అంగీకరించారు. మరి హిందూయిజంలో 10 అవతారాలు ఉన్నాయి. ఏ అవతారాలన్నీ ఇక్కడే పుట్టారు. ఏమీ చేయలేకపోయారు. ఎవరు దాన్ని అంగీకరించలే. ఓకేనా? కేవలం భారతదేశంలో 10 అవతారాలు పుట్టడం ఏంటండి? నేను ఇచ్చిన క్వశ్చన్ మీరు ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. వరల్డ్ అంతా దేవుడు తయారు చేసినప్పుడు అవతారాలన్నీ ఇక్కడ భారతదేశంలోనే పుట్టడం ఏంటి? దీని ఆన్సర్ చెప్పండి. కరుణాకర్ కానీ, సుగుణ ఫాలోవర్స్ కానీ, ఎవరైనా హిందువులు, నా ఫోన్ నెంబర్ 8309827562, లేక నా వీడియో కూడా చూసి మీరు రిప్లై పెట్టండి, కమెంట్ పెట్టండి. వీల్ హ్యావ్ ఎ డిస్కషన్, ఒక డిబేట్ పెట్టుకుందాం. సరేనండి. ఇంకోటి, ఏది గొప్పది, క్రైస్తవమా హిందూయిజం అంటే క్రైస్తవత్వమే గొప్పది. ఎందుకంటే ప్రపంచంలో 40% వాళ్ళు క్రైస్తవులే ఉన్నారు ఈరోజు. క్రీస్తుని నమ్మిన వారు, ముస్లిమ్స్ కూడా క్రీస్తుని నమ్ముతారు. ఆ విధంగా చూసుకుంటే 60% ఉన్నారు, వాళ్ళు ఎక్కువే ఉన్నారు. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం వచ్చి ప్రపంచమంతా ఆకర్షించి చేయగల శక్తి కేవలం బైబిల్కే ఉంది. ఎందుకంటే అది సత్యము, ఆధారం ఉన్నది దాంట్లో. హిందూయిజంలో ఆధారం లేదు. అన్ని పుట్టుకథలు రాసేసుకున్నారు. అది ఇది అని, వామన అవతారం అని, ఈ అవతారం అని, ఆ అవతారం, ఊరికే కథలు రాసేసుకున్నారు. కథలకు కాళ్ళు లేవని పెద్దలు చెప్పారు. ఆ కథలు కళ్ళు కూడా లేవు, గుడ్డిది. అది ఇటైనా వెళ్తుంది. దానికి ఆధారాలు ఉండవు. అది విశ్వాస సంబంధమైంది కానీ ఆధారాలు అందులో ఏముండవు. సరే,
మీరు నమ్మొచ్చు, అది వేరే. ఇది గొప్పది అని డిస్కషన్ జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. సో కాబట్టి తోమా వచ్చినట్టు కూడా ఆయన ఒప్పుకున్నాడు. తర్వాత ఇంకోటి ఆయన ఒప్పుకున్నాడండి, ఇస్కాను మత మార్పిడి చేసి చాలా మందిని మారుస్తుందని చెప్పి. వెరీ గుడ్, కరుణ గారు, సుగుణ గారు మత మార్పిడి చేస్తుందని ఒప్పుకున్నాను. అలాగైతే అమెరికాలో వాళ్ళు చేసినప్పుడు ఇండియాలో మేము సువార్త చేస్తే మీరు ఎందుకండి దూషిస్తారు, అవి చేస్తారు ఇవి చేస్తారు చెప్పండి. ఎవరు నమ్మిన దేవుడు వాళ్ళు చెప్పుకోవడానికి తప్పు ఏమీ లేదు. ఓకేనా? క్రైస్తత్వం ప్రలోభాలు లేవు. మరి వాళ్ళు కూడా భోజనాలు పెడతారు, వీళ్ళు భోజనాలు పెడతారు, వాళ్ళు సోషల్ సర్వీస్ చేస్తారు, వీళ్ళు సోషల్ సర్వీస్ చేస్తారు. ఇస్కాన్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పాంప్లెట్లు పంచుతారు, వీళ్ళు పంచుతారు. సో ఎంత చేసినా క్రైస్తత్వాన్ని మించిపోలేదు ఇస్కాన్. ఓకేనా? ఎందుకంటే ఇది సత్యవాక్యం. అది జస్ట్ రోడ్ల మీద డాన్స్లు వేయడం, ఏదో చెప్పడము, ఏదో డ్రగ్స్ తాగిన వాళ్ళు అట్లు ఊగడము అంతే తప్ప అందులో ఏమి లేదు. అందులో స్వర్గం నరకం ఏమి లేదు. అందులోనూ నిత్య జీవం అనేది మాటలు కూడా టాప్. అంటే ఇక్కడ strength ఇది. ప్రలోభ పెట్టమంటే ఇందాక నువ్వేమన్నావు అంటే వాళ్ళకి ఏదైనా పెట్టడం అన్నావు కదా, వస్తుందా పెట్టడం కూడా? ఏం పెట్టడం? ఏదైనా భోజనం పెట్టడం, ఆహార పదార్థాలు పెట్టడం, అది ఏమార్చడం, అది ట్రాప్ చేయడం. అది ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు చేయట్లేదా? ఇస్కాన్ వాళ్ళు చేయట్లేదా? అది ప్రలోభ పెట్టడం కాదు. అది ఏంటది? ఏమార్చడం. వాళ్ళు ఫిలాసఫీ చెప్తారు. అదే క్రైస్తవులు ఏమార్చడం. భగవద్గీతలో ఏం ప్రలోభాలు మీరు చెప్పండి. ఇప్పుడు నేను బైబిల్లో ఏం ప్రలోభాలు ఉన్నాయో నేను చెప్తా. భారతదేశంలోకి క్రైస్తవ్యం 2000 సంవత్సరాలు వస్తే ఏమి సాధించింది అన్నది మీ ప్రశ్న. దీని దగ్గర ముందు డిసైడ్ అవుదాం, ఒపీనియన్ కొద్దాం. నేను అనేది ఏంటంటే ఇంకో పాయింట్, హిందుత్వం అనేటువంటిది ఎన్ని సంవత్సరాల క్రితం ఉంది భారతదేశంలో? అసలు ఆది నుంచి ఉన్నది అదే కదా. చెప్పండి, ఆదంటే ఆది అనాది అంటే ఎన్ని? భారతదేశమే కదా. ఎన్ని సంవత్సరాలు నాకు టైం చెప్పండి, టైం పీరియడ్ చెప్పండి. మీ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? యేసు ప్రభు అయితే 2000 సంవత్సరాలు. ఆల్రెడీ మనం మీ ఇంట్లో క్యాలెండర్ ఉందంటే ఏ ఇంట్లో ఉన్నా కూడా యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన లేడా? ఎవరు? ఆయన పరలోకంలో తండ్రితో ఉన్నారు. అది ఎప్పటి నుంచి ఉన్నాడు అక్కడ? ఆదికాండం నుంచి ఉన్నారు. ఆదికాండం అంటే ఆదాము సృష్టి. సుమారుగా ఓకే ఇయర్స్ చెప్పమంటే బైబిల్ ప్రకారంగా అయితే సుమారుగా ఒక 6000 సంవత్సరాలు. అంతకుముందు లేడు, ఉన్నాడు. మానవాడు లేదు. ఎప్పటి నుంచి? మానవాడు లేదు. మానవాళి గురించి అడగట్లా, మీ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటున్నా. సృష్టికర్త ఆయనే. ఆయన తర్వాత అన్ని సృష్టించాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? నో కౌంట్ కదా. మీ దేవుడి కంటే ముందు నుంచి హిందుత్వం ఉంది. అంటే ఎప్పుడు? మీ దేవుడి కంటే ముందు నుంచి. అది ఎప్పుడు? మీ దేవుడు ఎప్పుడు ఉన్నాడో అంత ముందు నుంచి. అది చెప్పేటప్పుడు దేవుడు ఎప్పుడు ఉన్నాడో మీరు చెప్పండి. దానికి ముందు నుంచి ఉన్నాడు. నేను అదే అంటున్నాను. నీ పాయింట్ ఖచ్చితంగా ఇయర్ చెప్పాలి. మీ దేవుడు బట్టలు వేసుకోవడం తెలియకముందే, బట్టలు వేసుకోవడం తెలియకముందే క్రైస్తవ దేవుడు అసలు ఆయన ఎప్పుడు ఉన్నాడో తెలియదు అంటున్నాం. అన్నప్పుడు ఆయన ఎప్పుడు ఉన్నాడు? ఆయన కంటే ముందంటే ఇది మాటే గానీ ఈయన డేట్ మాట్లాడదామా? ఖచ్చితంగా ఈయన డేట్ తెలిస్తే ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు. ఈ పాయింట్ మేము మాట్లాడదాం. 2 years అన్నారు, సారీ అంతేగా 2000 సంవత్సరాలు అన్నారు. టైం ఉంది. అబ్బాయి యేసుక్రీస్తు కంటే మా దేవుడు ముందు ఉన్నాడని చెప్పండి, ఓకే నమ్ముతాను నేను. అంతేగాని టైం పీరియడ్ లేని మా దేవుడి గురించి చెప్తున్నప్పుడు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మొట్టమొదటి మానవుడు అంటే మీ ఎస్టిమేషన్ ప్రకారం హిందూ గ్రంథాల ప్రకారం ఆధారం ఏం లేదా? కొన్ని లక్షల సంవత్సరాలు ఉందా లేదా? భూమి అనాది. అనాది కాదు, అనాది. జీవుడు అనాది. మీకు దేవుడు కాన్సెప్ట్ నాకు చెప్పండి. నారాయణుడు ఎప్పుడు ఉన్నాడు భూమి మీద? నారాయణ సంథింగ్ పిలుస్తారు కదా. నరుడు నారాయణుడు అనాదిగా ఉన్నారు భూమి మీద. కొన్ని ఏదో లక్షల సంవత్సరాల మీద కాదు నేను చెప్పట్లా. జీవుడు దేవుడు అనాది. హిందుత్వం ఇదే చెప్తుంది. ఓకే, దేవుడికి వయసు ఉందా లేదా? భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే అర్జునుడితో, నువ్వు నేను లేని కాలం అంటూ లేదు, అనాదిగా మన ఇద్దరం ఉన్నామనే విషయం నాకు తెలుసు, నీకు తెలియదు, అది తేడా. ఓకే, బట్ నేనేమంటానంటే అది కల్పితం అంటున్నాను. మీదే కల్పితం, ఆధారం లేదు. అది కల్పిత గ్రంథం. అదే రుజువు చేస్తాం కదా. క్రైస్తవ గ్రంథానికి ఆధారం ఉంది. ఏముంది ఆధారం? ఆధారం ఉంది. శక పురుషుడుగా యుగ పురుషుడుగా యేసుక్రీస్తు వారు వచ్చారు. అక్కడ నుంచి అనాది కాలం నుంచి ఉందట, డేట్ తెలియదట. అందుకే జాన్ బాబు గారు చాలా పక్కన అది కల్పితము అని అన్నాడు. బైబిల్కి ఆధారాలు ఉన్నాయి, దానికి ఆధారాలు లేవు. ఆధారాలు లేనిది కల్పితం. మా దేవుడు బట్టలు వేసుకోకముందు వాళ్ళు బట్టలు వేసుకొని తిరిగాడట, అదొక కల్పితం. ప్రపంచంలో బట్టలు ఇంకా నేతి మిషన్లు రాలేదు, అలాట బంగారం నగలు వేసుకొని బట్టలు ఎవరండి నమ్ముతారు? ఆకాశంలో ఇంకా ఇంకా విమానము ఆవిష్కరించి వాళ్ళ రైట్ బ్రదర్స్ వీళ్ళట లక్షల కోట్ల సంవత్సరాల ముందు ఆకాశంలో విమానాలు వేసుకొని తిరిగి ఎవరు నమ్ముతారండి పొట్టు కథలు? చెప్పండి. పొట్టు కథలు అన్నీ కలిపి సంఘటనే హిందూయిజం అండి, కల్పిత కథలు. కానీ బైబిల్లో అంత నిజాలు చరిత్రాత్మక వివరణం జరుగుతుంది. అవి నమ్మి యేసుక్రీస్తు సత్యం ఉంది కాబట్టి
ప్రపంచ దేశాలన్నీ అంగీకరించాయి. కాబట్టి ఆ సత్యమే అందరికంట ముందుకెళ్ళిపోయింది. ఓకేనా? అది ఆయన రెండో రాకల్లో ఇంకా ఎక్కువగా యేసుప్రభుని నమ్ముకుంటారు. ఓకేనా? కరుణాకర్ సుగుణ గారు, మీది ఉత్త అబద్ధం అండి. ఉత్తి మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఎక్స్ప్లెనేషన్ లైక్ అయితే సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి, లేదా ఒక కమెంట్ ఇచ్చి ముందుకు మంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరికైనా డౌట్లు ఉంటే మాకు ఫోన్ చేయొచ్చు 8309827562. నేను అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి నేను మీ మాస్టర్ రాజు. మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుంటాను. జై హింద్.